ఇక ఈ భూముల పంచాయతీ అయితే ఎటు తేల్తలేదు. సో ఎన్ని రకాల సర్వేలు చేసినా, ఎన్ని రకాల విధానాలు తెచ్చినా ఒక కొలిక్కి వస్తలేదు. ఇప్పుడు నిపుణులు ఏమంటున్నారంటే, ఇక ఊకే ఎవరిది వాళ్ళకు ఈ సర్వే చేసి, వాళ్ళకి సర్వే మ్యాప్ ఇచ్చి ఇదంతా దుకాణం కట్టి, ఒక గ్రామాన్ని ఒక యూనిట్‌గా అంటే ఒక ఊరు మొత్తం ఒక యూనిట్ తీసుకొని సమగ్ర సర్వే, ఆ ఊరు మొత్తం సర్వే చేయాలి అని అంటారు. సో దానికి బాగా ఖర్చు అవుతుండొచ్చు, టైం పడుతుండొచ్చు, ఇబ్బందులు తలెత్తొచ్చు. కానీ ఎన్నటికైనా అట్లా చేస్తే మంచిది అనే ఒక అభిప్రాయం అయితే ఉన్నది. ఇప్పుడు ఊరిని యూనిట్‌గా తీసుకొని సమగ్ర సర్వే చేయాలని నిపుణులు సూచిస్తున్నారట. దానికి సంబంధించిన వార్త అనేది భూ సమస్యలకు సమగ్ర సర్వేనే పరిష్కారం అనే చర్చ నడుస్తోంది. గ్రామం యూనిట్‌గా ఎంజాయ్‌మెంట్ సర్వేని సూచిస్తున్న నిపుణులు. సో ఎవరు ఎంజాయ్‌మెంట్ సర్వే అంటే మీ అందరూ తెలుసు కదా చాలా మందికి. అంటే ఎవరెవరు ఎక్కడెక్కడ భూమిని ఎంజాయ్ చేస్తుర్రు అంటే దున్నుకుంటుర్రు, సాగులో ఉన్నారు, లేదా కబ్జాలో ఉన్నారు, లేదా మోక మీద ఉన్నారో ఆ భూములకు సంబంధించి మొత్తం సర్వే చేస్తారు. ఆ ఊరికి సంబంధించి రెవెన్యూ విలేజ్ ఒక ఊరు ఉంటే రుద్రారం అనే రెవెన్యూ విలేజ్ ఉంటే ఆ రుద్రారంలో ఉన్నటువంటి అంత ఎన్ని ఎకరాల భూమి ఉందో ఆ భూమిని మొత్తం సర్వే చేస్తారు అన్నట్టుగా. అప్పుడు పంచాయతీ అయిపోతుంది. ఎందుకంటే ప్రతి అర్ధ ఎకరంకు ఎకరం కాడ రైతుల మధ్యలో గట్ల పంచాయతీలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. ఇక ఒక్కొక్క గంటల పంచాయతీ కంటే మొత్తం ఊరు మొత్తమే సర్వే ఎత్తే అయిపోతుంది కానీ ఆలోచిస్తున్నారట. సో రికార్డులకు ఫీల్డ్లో వాస్తవాలకు పొంతన లేని పరిస్థితి. శాటిలైట్ ఇమేజెస్ తో సరిహద్దులు తేల్చకుండా మ్యాపింగ్ కు ఇబ్బందులు. సో అంటే సరిహద్దులు తేల్చకుండా మ్యాపింగ్ చేయాలంటే కూడా ఇబ్బందులు వస్తున్నాయి. నిత్యం ఏదో ఒక చోట రైతుల గట్టు పంచాయతీలు. భూభారతి పైలట్ ప్రాజెక్ట్ ఆశయం మంచిదే, అయినా కూడా ఆచరణలో అడ్డంకులే. ప్రయోగాత్మక ఫలితాల తర్వాత నిర్ణయం తీసుకోనున్న రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఆల్రెడీ కొన్ని పైలట్ విలేజెస్ తీసుకొని అక్కడ ఆల్రెడీ సర్వే చేస్తారు కదా, అక్కడ వచ్చినటువంటి ఫలితాల ఆధారంగా మరి ఎంత స్పీడ్గా మనం పరిష్కరించగలుగుతున్నాం అంటే రైతుల సమస్యలు ఎంత ఆ పంచాయతీ ఎంత ఈజీగా దింపగలుగుతున్నామా లేదా, మరి ఏం చేయొచ్చు అని ఆలోచన చేస్తారంట. ఫస్ట్ కొన్ని ఊర్లు చేస్తారు కదా, ఒక 5 మండలాలలో 5 ఊర్లలో. అది అయిపోయిన తర్వాత ముచ్చట వెళ్తుంది. రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్లకు సర్వే మ్యాప్ను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం క్షేత్రస్థాయిలో పెను సవాళ్లను విసురుతున్నది. భూమి అమ్మకం, కొనుగోలు సమయంలోనే సర్వే నిర్వహించి మ్యాప్ ఇవ్వాలనే నిబంధన సరిహద్దు వివాదాలకు ఆజ్యం పోస్తోంది. అర్థమైందా? అమ్మినప్పుడు లేకపోతే కొన్నప్పుడు మాత్రమే సర్వే చేయాలి, సర్వే మ్యాప్ జత చేయాలనే దానివల్ల ఇంకా జర సమస్యలు జరుగుతాయి అనే ఒక అభిప్రాయం వినబడుతుంది. అందుకని ఊరు మొత్తం సర్వే చేసి పెట్టేయాలని ఈ పంచాయతీ అన్నాడు. పక్కాగా సరిహద్దులు నిర్ణయించకుండా పాత రికార్డుల ఆధారంగా రిజిస్ట్రేషన్ల వద్ద మ్యాపింగ్ కోరడం వల్ల పొరుగు రైతులతో ఘర్షణలు తలెత్తే రిజిస్ట్రేషన్లు ఆగిపోతున్నాయట. అలా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాన్ని యూనిట్ గా తీసుకొని సమగ్ర ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహించి శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సరిహద్దులు ఖరారు చేసిన తర్వాతనే రిజిస్ట్రేషన్ నిబంధనలు అమలు చేయాలని నిపుణులు సూచిస్తారు. అర్థమైందా? ఇప్పుడు ఈ కట్టుకి ఈయన అమ్మినప్పుడు లేకపోతే కొన్నప్పుడు ఈయన సర్వే చేసి ఇస్తాడు, ఓకే. ఈ పక్క పొంటి ఈ జాగోడు ఎక్కువ తక్కువ అని చెప్పేసి పంచాయతీలు అయితే అట్లా కాకుండా శాటిలైట్ ద్వారా హద్దులు నిర్ణయించి మొత్తం ఊరంతా సర్వే చేసి హద్దులు నిర్ణయించిన తర్వాత ఈ రిజిస్ట్రేషన్ విధానాలు అమలు చేస్తే మంచి ఉంటుంది అనేది వీళ్ళ పంచాయతీ. పొరుగు రాష్ట్రమైన ఏపీతో పాటు కర్ణాటక, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో ఆధునిక సాంకేతికతతో విజయవంతంగా అమలు చేస్తున్న విధానాలను ఇక్కడ పరిశీలించాలని సూచన చేయడంతో ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన అయితే చేస్తుందట. మరి ఆలోచన చేసి వాస్తవానికి రాష్ట్రంలోని మొత్తం వ్యవసాయ భూమిలో సుమారు 20 లక్షల నుంచి 25 లక్షల ఎకరాల వరకు రికార్డులకు అంటే చూసిరా, తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 20 లక్షల నుంచి 25 లక్షల వరకు భూమికి రికార్డులకు అసలు క్షేత్రస్థాయికి సంబంధమే లేదు. మనం గతంలో చాలాసార్లు చెప్పినాం. క్షేత్రస్థాయికి మధ్య పొంతన లేదని తెలుస్తుంది. పట్టా భూముల్లో ఈ వ్యత్యాసం ఇంకా తక్కువగా ఉన్నప్పటికీ అసైన్డ్ సీలింగ్ ఇతర ప్రభుత్వ ల్యాండ్ విషయాల్లో ఈ గందరగోళం ఎక్కువగా ఉంది. అయితే పట్టా భూముల్లో 1 గుంట 2 గుంటలు తేడా వచ్చిన క్షేత్రస్థాయిలో గొడవలకు దారిస్తుంది. గట్టు గొడవలతో నిలిచిపోతున్న క్రయ విక్రయాలు. సో అయితే మరి ఈ గెట్టు పంచాయతీతో ఆగిపోతున్నాయట ఏడియాడ. సమగ్ర రీసర్వేనే ఏకైక మార్గం అని చెప్పేసి ఆలోచిస్తారు. మరి ఏం చేస్తారు? మొత్తం గ్రామాన్ని యూనిట్గా తీసుకొని సర్వే చేస్తే గనక కొంత సమస్యలు తగ్గే అవకాశం ఉందనేది మాత్రం వినబడుతున్నటువంటి ముచ్చట. మరి ప్రభుత్వం ఈ పైలట్ మండలాలు, పైలట్ ప్రాజెక్టు చేస్తున్నటువంటి పైలట్ విలేజెస్ లో ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఆ ఫలితాల ఆధారంగా ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది ఎదురు చూద్దాం.